పాత సినిమాలు చూస్తే తెలుస్తుంది ఫ్యాక్షన్ అంటే ఏంది అనేటిది. ఇద్దరు లీడర్లు కత్తులు బాంబులు పట్టుకొని ఎవరిని ఎప్పుడు లేపేయాలా అని ప్లాన్లు చేస్తుంటారు. వాళ్ళ మీదకి వీళ్ళు బాంబులు వేస్తారు, వీళ్ళ మీదకి వాళ్ళు కత్తులు ఎత్తుతారు. బాంబులేసుడు కత్తులు ఎత్తుడు అసొంటి ఏం లేవు గాని ఒకళ్ళనొకళ్ళు ఊళ్లకు రానియకుండా అడ్డం తగిలే రాజకీయాలు మాత్రం నడుస్తున్నాయి తాడిపత్రిల. అవునంటే రాజుకుంది తాడిపత్రి లీడర్ల నడుమ ఖయ్యం. పాత సినిమాలలో ఫ్యాక్షన్ కంటే ఎక్కువ ఉంది అబ్బా ఇప్పుడు తాడిపత్రిలో లీడర్ల నడుమ పంచాది. సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, భరతసింహారెడ్డి, వీరసింహారెడ్డి ఇట్లా రెడ్ల మీద బొచ్చెడు సినిమాలు వచ్చినాయి. కానీ ఇప్పుడు తాడిపత్రిలో ఉన్న రెడ్ల పంచాయత్ చూస్తే పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి అని కొత్తగా సినిమాలు తీస్తారు కావచ్చు సినిమా వాళ్ళు. అవు మరి సినిమాల కంటే ఎక్కువ ఉంది ఆడ. తొడలు జరుసుడు, మీసాలు దిప్పుడు, సవాళ్ళేసుడు ఎవ్వరు తగ్గుతలేరు. ఆయన ఊళ్ళకి వస్తే ఈయన అడ్డం పడు, ఈయన ఊళ్ళకి వస్తే ఆయన రావద్దనడు. వీళ్ళ నడుమ పోలీసు వాళ్ళకి వచ్చింది అబ్బా తిప్పలంతా గట్టుంది. మరి ఇప్పుడు అనంతపురం జిల్లా తాడిపత్రిలో లీడర్ల నడుమ కయ్యం. పెద్దపప్పూరు మండలం నామనాంకపల్లెలు ఉన్న పెద్దమ్మ తల్లి దేవరకు ఇటు పెద్దారెడ్డి అటు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరు ఒకటే పాలు వచ్చేటాళ్లకు ఎవరు ఆగమనాల్లో తెలవక ఆగమయ్యారు పాపం పోలీసు వాళ్ళు. చల్ నేను ముందుగాల పోతానంటే నేనే ముందుగాల పోతానని ఒక లొల్లి కాదు ఇద్దరు లీడర్లు. గిట్లా కేతిరెడ్డి పెద్దారెడ్డి సార్లు పక్కకు పట్టుకొచ్చి కూర్చోబెట్టి సంధాయించారు పోలీసు సార్లు. ఏం చేస్తారు మరి ఇద్దరు ఒక్క కడ ఎదురు పడితే ఏం లొల్లి అవుతుందోనని వాళ్ళ బాధ వాళ్ళదేనాయే. వాళ్ళు కూడా కట్ట చేస్తారా ఏంది ఆ చేతులు పట్టుకుంటే ముందుగాల పెద్దారెడ్డిని ఆపి పక్కకు తీసుకొస్తే చల్ ఎప్పుడు నన్నే ఆపుతారా అనేది పెద్దారెడ్డి సార్ అడుగుతున్న మాట. గుడికి వచ్చినవా దేవుణ్ణి చూసినవా దండం పెట్టుకున్నావా వెనకకు మరి పోయినవా అన్నట్టే ఉండాలి. కాదని కయ్యాలు లేకపోతా అనేది పోలీసు వాళ్ళు అంటున్న మాట. కనీసం చాయ్ నీళ్లు కూడా తాగనీయలేదంటే చూడు ఎట్టుందో ఆడ పరిస్థితిగా. అలా నడుమున్న పంచాదులేందో పంచాదులు ఏడబుట్టినాయో గాని వీళ్ళిద్దరు నడుమున్న కయ్యం మీద ఫ్యాక్షన్ సినిమా తీస్తే 100 కోట్లు వసూలు చేసుడు పక్కనబ్బా.